విజిబుల్ గా పబ్లిక్ గా అంటే సాక్షిలో వచ్చింది ఉద్యోగమా ఖచ్చితంగా డిజిటల్ హెడ్ గా ప్రమోషన్ ఇచ్చారు సార్. డిజిటల్ హెడ్ అనేది అది ఉద్యోగమా కబ్జానా అంటున్నా. ఉద్యోగం తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్ ఇప్పటికైతే. ఇది కూడా ఉద్యోగమే కదా సార్, ఇది ఇక్కడ కబ్జా కాలేదా? అది వదిలేద్దాం. నేను అది కాదు, ఒక మాట సార్, ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక నెల్లూరుయుడిగా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా గౌరవంగా ఉన్న విపిఆర్ ని రెచ్చగొట్టడం కోసం నారాయణ గారి మీద ఒక అభ్యర్థి విషయంలో ఘర్షణ పూరితంగా వ్యవహరించేలా చేసి ఆయన అరగంట టైం ఏంటి నేను వస్తున్నానంటే ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే మార్చేస్తే ఆయనకు రోషం రాదని చెప్పి ఆయనకు రాకముందే అనౌన్స్ చేసి ఆయన పార్టీ వదిలిపోయేలా చేశాడు. దాని తర్వాత అతని మీద బలమైన క్యాండిడేట్ పెట్టాలని 79 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డి గారిని తీసుకొచ్చి ఇద్దరు మిత్రుల మీద గొడవ పెట్టాడు. అంటే నారాయణ గారి మీద మాత్రం బలమైన అభ్యర్థి అవసరంలా, ఇక్కడ మాత్రం బలమైన అభ్యర్థి ఉండాలి. ఎందుకంటే గతంలో నెల్లూరు ఇన్ఛార్జ్గా పనిచేసి కోఆర్డినేటర్గా పనిచేసిన సజ్జల గారికి విపిఆర్ అంటే పడదు, అదేవిధంగా సాయిరెడ్డి అంటే పడదు. కానీ సాయిరెడ్డి గారు విపిఆర్ ఇద్దరు మంచి దోస్తులు కాబట్టి వాళ్ళిద్దరి మీద గొడవ పెట్టి 79 నియోజకవర్గాల మీద సాయిరెడ్డికి ఉన్న పెత్తనాన్ని తన హస్తగతం చేసుకొని వాటిల్లో కేవలం 3 సీట్లు వచ్చాయి సార్. వైఎస్ఆర్సీపీకి కేవలం 3 సీట్లు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి కోవర్ట్ ఎవరో? వైఎస్ఆర్సీపీ ఇంకెప్పటికీ గెలవదు. సజ్జల నాయకత్వంలో ఆ పార్టీ నడుస్తుంది. మార్క్ మై వర్డ్స్, 29 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నేను డిబేట్కి వస్తా, మళ్ళీ కూటమి గెలుస్తుంది. రైట్, కొంచెం వినడానికి ఇదిగానే ఉంది. ఎందుకంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లేదు. అక్షరం నిజం. అదే సార్, అందుకనే ఆల్రెడీ పార్టీ సజ్జల హ్యాండ్ ఓవర్లకు వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి డమ్మీ అనే తరహాలో మీరు మాట్లాడుతుంటే నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడింది కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కేపీ అయిపోయింది సార్. వైఎస్ఆర్సీపీ కాదు, వైఎస్ఆర్ కేపీ. వై సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వీళ్ళందరూ బకరాలే, ఏం చేసినా కూడా గెలవలేరు, గెలవనివ్వడు. గెలుస్తారనుకున్న వాళ్ళని పార్టీ నుంచి బయట పంపిస్తాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, కరెక్ట్ టైం తీసి వాళ్ళని బహిష్కరిస్తాడు అతను. రైట్, పట్టాభి గారు హాయిగా వాళ్ళ అదృష్టం బాగుంది, ఇక్కడ అందరు గెలిచారు. వైసీపీ జగన్ చేతుల్లో లేదు అని నిన్నగాక మొన్న ఆయన అన్నాడు కదా విజయసాయిరెడ్డి గారు కూడా. అదే కొద్దిగా అటు ఇటుగా ఆయనది ఇదే వర్షన్ ఏంటి, ఆయన సమర్థుడే